హాయ్ అండి, నేను మీ ధనలక్ష్మి వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ పఫ్ చేసుకోబోతున్నా. దానికోసం ఒక పెద్ద బౌల్తో నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో బాగా కలుపుకోండి. ఎందుకంటే చపాతీ ముద్దని మనం ఎంత నీట్గా కలుపుకుంటే, ఎంత రఫ్ చేస్తూ కలుపుకుంటే అంత బాగా మనకి చపాతీ అనేది బాగా వస్తుందండి. సో కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మూత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకొని నేనైతే చిన్న చిన్న ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి చపాతీలు అనేవి అన్ని లేయర్స్ల కింద మనమైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. సో దానికోసం నాకైతే 6 ఉండలు అనేవి వచ్చాయి. అంటే 6 లేయర్స్ కింద నేను ఎగ్ పఫ్ రెడీ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చపాతీ చేసుకోవాలన్నమాట. చపాతీని ఎంత పలచగా పాముకుంటే లేయర్స్ అనేవి అంత తొందరగా కుక్ అవుతాయి, అంత తొందరగా ఎగ్ పఫ్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది. సో చాలా టేస్టీగా ఉంటుందండి. గోధుమ పిండితో తయారు చేయండి. మీరైతే మాత్రం ఎప్పుడైనా మీకు తినాలి అనిపిస్తే ఎగ్ పఫ్ ఇలా రెసిపీ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట ఫుడ్కి ఎంతైనా మన ప్రిఫరెన్స్ ఇస్తాము, కానీ ఇంట్లో వండే ఫుడ్ కోసం మనమైతే ఎప్పుడూ కూడా టైం కేటాయించమన్నమాట. మనం ఇంట్లో ఫుడ్ కోసంగానే టైం కేటాయిస్తే మన టైం అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మన ఫుడ్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ ఫుడ్ అయినా సరే మనకి స్పైసీనెస్ కోసం మనమే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనమే స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంకా బయట ఫుడ్కి మనం ఎక్కువగా అలవాటు పడాల్సిన అవసరమే ఉండదు. సో చూస్తున్నారు కదా, చపాతీ అయితే లేయర్స్ లాగా సన్నగా అంటే పలచగా పాముకోవాలండి. ఎంత పలచగా పాముకుంటే అంత లేయర్స్ అనేవి అంత చిన్న చిన్న లేయర్స్ అనేవి ఎగ్ పఫ్కి మనకి కనిపిస్తాయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పైసీగా కూడా ఉంటుంది. సో గోధుమ పిండితో ఇలా తయారు చేసుకోవాలి. నేను ఇంకా మైదా పిండితో కూడా ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా నేనైతే చెప్తానండి. ఎగ్ పఫే కాదు, గోధుమ పిండితో చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకో వీడియోలో మీకు సమోసాలు, కజ్జికాయలు అవన్నీ కూడా నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడు ముందుగానే కోసుకొని పెట్టుకున్న సన్నగా కోసుకోవాలండి ఆనియన్స్. ఒక 2 నుంచి 3 ఆనియన్స్ అయితే కోసుకున్నాను. అందులోనే ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి, అల్లం వేసుకోకూడదండి. కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అనేది అందులోనే వేసుకోవాలి. నేను ఇక్కడ మసాలా కారాన్ని యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా, కొద్దిగా స్పైసీనెస్ కావాలని మసాలా కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి స్టఫ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన లేయర్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం. నాకు 6 లేయర్స్ అయితే వచ్చాయండి ఎగ్ పఫ్కి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ లేయర్ని మనం ఇలా వేసుకోవాలి. దీనిపైన మిగతా లేయర్స్ అనేవి కూడా, మిగతా చపాతీలన్నీ కూడా ఇలా లేయర్స్ లాగే మనమైతే వేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయి. ఎందుకంటే ఎగ్ పఫ్ మనం ఎలా షేప్ కావాలనుకుంటున్నామో అదే షేప్లో వస్తుందండి. మనకి వేరే షేప్ ఏమి ఉండదు. మనకి ఎడ్జస్ట్లు ఉంటాయి కదా, అవి కూడా మనం కట్ చేసుకోవచ్చు. అవి మనం యూస్ చేసుకోవచ్చు అండి, అది యూజ్లెస్ అయితే కాదు. సో ఎడ్జస్ట్లు మనం ఇలా కట్ చేస్తూ తీసుకోవాలన్నమాట. ఇలా కట్ చేస్తూ మనం ఎడ్జస్ట్లు తీసుకుంటే చపాతీ అనేది, ఎగ్ పఫ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. నాకైతే 4 ఎగ్ పఫ్లు అయితే నాకైతే 4 వచ్చాయి. సో చూస్తున్నారు కదా, 4 ఎగ్ పఫ్లు అయితే నాకు వచ్చాయండి. సో చూస్తున్నారు కదా, చాలా మంచి షేప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా పిండి వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి పాముకోవాలన్నమాట. ఎందుకంటే మన స్టఫ్ అనేది ఇందులో పెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా పాముకోవాలి, దీన్ని కొద్దిగా ఒత్తుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి లేయర్స్ అంటే ఫస్ట్ లేయర్ అనేది ఉంటుంది కదా, మనం స్టఫ్ని కవర్ చేయడానికి ఫస్ట్ లేయర్ని మనం తీసుకోవాలన్నమాట. సో మనం ఎందుకంటే ఫస్ట్ ఇదిగో ఉల్లిపాయ మనం స్టఫ్ అనేది వేసుకొని, నేను ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. 4
ఎగ్ పఫ్లు అయితే మనకి రెడీ అవుతాయి. మనం ఇవి ఎగ్స్ని తిన్నంగా కట్ చేయాలి, అడ్డగా అయితే కట్ చేయకండి. సో చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ లేయర్తో దీన్ని ఎగ్ పఫ్ని అయితే ఆ స్టఫ్ని మనం ఫస్ట్ లేయర్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల మనం ఎగ్ పఫ్ని మనం బాయిల్ చేసేటప్పుడు, అదే ఫ్రై చేసేటప్పుడు స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా కవర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ లేయర్ అనేది ఫస్ట్ లేయర్తో మనం ఎగ్ పఫ్ని ఇలా కవర్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ దీనిపైన ఇలా కవర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొలతలతో ఏదైనా చేసేటప్పుడు కొలతలతో చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, అటు ఇటుగా కూడా అవ్వదు. నేను ధనా షోమేస్ వంటిల్లు ప్రారంభించడానికి ఒక రీజన్ ఉందండి. మా అక్క చాలా ఐటమ్స్, అంటే మా అక్క కొద్దిగా వంట కుక్లా చేస్తుంది అనమాట. కొద్దిగా పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి రెసిపీ, మంచి మంచి ఐటమ్స్ అనేవి నేర్చుకుంటుంది. అది ఇంటికి వచ్చేటప్పుడు నాకైతే చెప్తుంది, చెల్లి దీంతో ఈ ఐటమ్ ప్రిపేర్ చేయి చాలా బాగుంటుందని చెప్పేసి నాకైతే చెప్తూ ఉంటుంది. సో మా అక్క దగ్గర అయితే నేను ఈ వంటలన్నీ నేర్చుకున్నానండి, చాలా బాగా వస్తాయి. సో చూస్తున్నారు కదా, మనకి ఎగ్ పఫ్లు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఉండేటప్పుడే మీరైతే మాత్రం ఇవి ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ లేయర్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. మనకి బయట మాత్రమే ఫ్రై అయితే సరిపోదు కదా. సో మనకైతే ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా వేరే ఐటమ్ ఏం కావాలన్నా సరే నేనైతే మాత్రం మీ కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకండి, మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.